ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మనం సోరియాసిస్ గురించి అలాగే చర్మ వ్యాధులకు సంబంధించి ఎన్నో విషయాలను తెలుసుకోబోతున్నాం. సో వాటిని మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద నిపుణులైనటువంటి డాక్టర్ పెద్ది రామాదేవి గారు ఉన్నారు. వారితో కనుక మీరు మాట్లాడి మీకున్నటువంటి సందేహాలను ఏమైనా నివృత్తి చేసుకోవాలి అన్నా, మీ సమస్యలకు సంబంధించి ఏమైనా సలహాలు కావాలన్నా మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన నెంబర్ 04066002333. మరి ఆలస్యం చేయకుండా సోరియాసిస్ సంబంధించి ఎన్నో విషయాలను డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. సో మరి డాక్టర్ గారు, సోరియాసిస్ అనేది అందరూ వింటూనే ఉంటారు. అసలు సోరియాసిస్ అంటే ఏంటో మాకు తెలియజేస్తారా? సోరియాసిస్ అనేది ఒక క్రానిక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ అంటారు దాన్ని. యాక్చువల్లీ అంటే చాలామంది సోరియాసిస్ని చాలా ఈజీగా తీసుకుంటారు, కానీ సోరియాసిస్ అనేది అంటువ్యాధి కాదు. యాక్చువల్లీ ఇది ఒక చర్మ వ్యాధి. అయితే ఈ చర్మ వ్యాధి ఏంటంటే ఇది చాలా రకాలుగా చెప్పడం జరిగింది. అంటే ఆధునికంగా అంటే 5 రకాలుగా చెప్పారు. అంటే రకరకాలుగా చెప్పారు. అంటే వచ్చే ప్రదేశాన్ని బట్టి, వచ్చే తీరుని బట్టి చెప్పడం జరిగింది. అదే విధంగా మా ఆయుర్వేదిక్ లో ఏంటంటే 60 రకాలైన చర్మ వ్యాధులు చెప్పారు. అందులో 18 రకాలు కుష్టు వ్యాధులు అని చెప్పారు. కుష్టు అంటే అంటువ్యాధులు ఒక రకంగా చెప్పారు. అదే విధంగా క్రానిక్ డిజీజెస్ అంటే ఏంటి అసాధ్యమైన చర్మ వ్యాధుల్ని కుష్టు వ్యాధుల కింద చెప్పారు. అందులో 18 రకాల కుష్టు వ్యాధులు చెప్పారు. అందులో 7 రకాలు అసాధ్యం కింద చెప్పారు. కాబట్టి ఇందులో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇది సెకండరీ డిజీజ్ కింద తీసుకోవాలి మనం. అంటే ఇందులో కుష్టులో కూడా కష్టసాధ్యము, కొంచెం సాధ్యము, అంటే మరీ అంత కష్టం కాదు, మళ్ళీ అది ట్రీట్మెంట్ చేయలేనిది కూడా చెప్పడం జరిగింది. అందులో ఇది సెకండరీ కిందకు వస్తుంది. ఇందులో దీన్ని ఏక కుష్టం అని, కిటీబ కుష్టం అని చెప్తారనమాట. కుష్టం అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశారంటే వ్యాధి ఎట్లా అంటే స్కిన్ సూపర్ఫిషియల్ నుంచి అది బోన్స్ దాకా వెళ్తుంది అనమాట. అంటే ఇట్ క్రియేట్స్ అ డిఫరెంట్ చేంజెస్ ఇన్ ద బాడీ. అందువల్ల వాళ్ళు కుష్టు వ్యాధి అని చెప్పడం జరిగింది. అంటే ఇది ఎట్లా అంటే మనం మోడర్న్ సైన్స్ తోటి, మోడర్న్గా మనకు వచ్చే ఈ యొక్క నాలెడ్జ్ తోటి మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటే కనుక మన ఆయుర్వేదిక్ వైద్యంలో ఏ విధంగా చెప్పారనే దానికి ఇప్పుడు మనం కోరిలేట్ చేస్తే కనుక సోరియాసిస్ ఒక కాంప్లికేటెడ్ అండ్ ఇట్ ఈస్ ఏ ఆటోఇమ్యూన్ డిజీజ్ యాజ్ వెల్ యాజ్ అన్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్. ఓకే, అంటే ఈ సోరియాసిస్ లో కూడా రకాలు ఏమైనా ఉన్నాయంటారా? ఇందులో యాక్చువల్లీ ఆయుర్వేదిక్ ప్రకారం అయితే అంటే ఇది ఒకటే లక్షణంతో వస్తుంది కాబట్టి దీని ఏక కుష్టం కిందను, అలాగే కిటీబ కుష్టం కింద చెప్పారు. అదే ఆధునికంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కాల్ప్ మీద వచ్చేదాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అని, చిన్న చిన్న పొక్కుల కింద వచ్చేదాన్ని పస్చులర్ అని, అలాగే ప్లాంటార్ అండ్ పామార్ చేతులకి కాళ్ళకి మాత్రమే వస్తుంటుంది. ఒకటి మొత్తం ఒళ్ళంతా వచ్చేసి పొక్కిపోయినట్టుగా ఎర్రగా పుండైపోయినట్టు వస్తుంది, ఇన్వర్ట్ సోరియాసిస్. ఒకటి మొత్తం స్కిన్ తిరగేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది, అంత భయంకరంగా ఉంటుంది. అంటే అది రకరకాలుగా ఫామ్స్లో వస్తుంది కాబట్టి ఆ ఫామ్ని బట్టి చెప్పడం జరిగింది. ఓకే, సో అలాగే సోరియాసిస్లో రకాలు అవి ఉంటున్నాయి అంటున్నారు కదా. సో వచ్చే ముందు లక్షణాలు ఏవైతే ఉంటాయో, ఎలాంటి మచ్చల్ని కావచ్చు, ఎలాంటి వాటిని అంటే మన బాడీలో ఉండేటువంటి మార్పులు గమనించి ఇది సోరియాసిస్కి సంబంధించినటువంటి దాన్ని అని ఎలా గుర్తించాలి అంటారు? అంటే మామూలుగా వచ్చే చర్మ వ్యాధుల కంటే ఇది విరుద్ధంగా ఉంటుంది. అంటే ఎట్లా అంటే దీనికి ఒక ప్రత్యేకమైన విధానం ఏంటంటే ఇది ఫస్ట్ స్కిన్ టీసెల్ యాక్టివేషన్ అంటారు. అంటే ఫస్ట్ స్కిన్ మామూలుగా ప్రతి వాళ్ళకి ఒక వారం రోజులకి స్కిన్ ఫామ్ అవుతున్నప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే విత్ ఇన్ నో టైమ్ స్కిన్ ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. స్కిన్ అంటే పైన సూపర్ఫిషియల్ సెల్స్ పైకి వచ్చేస్తూ ఉంటాయి అనమాట. దాన్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు. అంటే టీఎన్ఎఫ్ ఫ్యాక్టర్ అనేది ఒకటి ఉంటుంది, ట్యూమర్ నెక్రోటిక్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అలాగే అక్కడ సెల్స్ ఏమవుతాయంటే ఒక్కొక్కటి ఫామ్ అయిపోయి ఒక పైన పెచ్చులా ఫామ్ అవుతుంది. ఆ పెచ్చు ఏమవుతుందంటే అది ఇరిటేట్ చేసి లోపల నుంచి పీల్ ఆఫ్ అవేటందుకు ట్రై చేస్తూ ఉంటుంది. అది ఆ ప్యాచ్ పెద్ద కావడం, ఆ ప్యాచ్ పక్కన ఇంకో ప్యాచ్ రావడం. ఇంకో ప్యాచ్ అంటే ఏంటి, ఒక పైకి ఒక గట్టి ఒక తొక్కలాగా ఫామ్ అవుతుంది అనమాట స్కిన్ పైన. స్కిన్ ఇట్ సెల్ఫ్ అలాగే ఫామ్ అవుతూ వస్తుంది. అది వచ్చినప్పుడు ఏమవుతుందంటే అది బయటికి రావడానికి అది ఫారెన్ సెల్ కింద ఫామ్ అయింది కాబట్టి బాడీ అది రిజెక్ట్ చేసుకుంటూ పోతున్నప్పుడు అప్పుడు వాళ్ళకి దురద ఫామ్ అయిపోయి ఇరిటేషన్ వచ్చి దురద పెట్టి మంట పుట్టి వాళ్ళకి ఎర్రగా కందిపోయి కొంతమందికి రక్తం కారణం కూడా జరుగుతుంది. ఇంకొక సిగ్నిఫికెన్సీ ఆఫ్ దిస్ సోరియాసిస్ ఏంటంటే చేప పులుసులు అంటారు.
ఓహో. చేప పులుసుల మాదిరిగా పై పొట్టు రాలిపోతూ ఉంటుంది అనమాట. కొంతమంది కత్తి పెట్టి కోస్తూ ఉంటారు, కొంతమంది గీకుతూ ఉంటారు, రకరకాలు చేస్తూ ఉంటారు, కానీ అలాంటివన్నీ చేయకూడదు. ఇది మెయిన్ అన్నమాట లక్షణం. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి స్కిన్ ఎక్సెస్ ఒకటే చోట ఎక్కడైనా శరీరంలో ఏ భాగంలోనే రావచ్చు. ఇది ప్రత్యేకంగా తలలో రావాలి, మొహం మీద రావాలి, కాళ్ళ మీద రావాలి, తొడల మీద రావాలి, వీపు మీద రావాలని కాదు, అన్ని ఒకసారి కూడా రావచ్చు. ఒక్కొక్కసారి అక్కడతోటి వాళ్ళ లిమిటేషన్ కూడా అవ్వచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్. బాడీలో మనకి ఇమ్యూనిటీ ఎంత ఉంటే దాని ప్రకారం అది వచ్చి పోతూ ఉంటుంది అనమాట. ఓకే. అలాగే డాక్టర్ గారు, ఎలాంటి మచ్చల్ని మనం చూసి ఇది సోరియాసిస్ సంబంధించినటువంటి వ్యాధి అని చెప్పి గుర్తించచ్చు అంటారు? ఇది రంగులు ఏమన్నా వస్తాయి అంటారు మచ్చలు? ఇది మచ్చలు కాదు, ఇది యాక్చువల్లీ ఇది ఒక పుండు ఫామ్ అవడం లేదా పెచ్చులు ఫామ్ అవడం తోటి మొదలవుతుంది. చిన్న పెచ్చు అవ్వచ్చు, పెద్ద పెచ్చు ఫామ్ అవ్వచ్చు. ఫస్ట్ అది బయటికి ఒక స్మాల్ పెచ్చులాగా ఫామ్ అయ్యి ఆ పెచ్చు మళ్ళీ ఊడిపోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అదే ఆ పెచ్చు మీద వచ్చే లక్షణాలను బట్టి మనం సోరియాసిస్ అని గుర్తిస్తాం. ఓకే. అంటే సోరియాసిస్ రావడానికి ఏమన్నా వయసు ఏమన్నా నిమిత్తం ఉంటుందంటారా, లేకపోతే ఎలాంటి వాళ్ళకి వస్తుంది? ఇది ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు. సాధారణంగా ఏంటంటే యుక్త వయసు దాటిన వాళ్ళకి వస్తుందని చెప్తూ ఉంటారు. సుమారు 3% పాపులేషన్ అంటున్నారు, కానీ ఆల్మోస్ట్ 10 to 15% జనాభాకు ఉంటుంది ఈ మధ్యకాలం. ఎందుకంటే ఈ ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే జీవనశైలి వల్ల వస్తుంది. ఓకే. అంటే ఇవి ఎంతమందికి వస్తుంది, ఎలా వస్తుంది అంటే మెయిల్కి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అంటారు. అదే విధంగా పిల్లలు కూడా రావచ్చు. పిల్లలకి రాదని అంటారు, కానీ పిల్లలు కూడా చూసాను నేను కేసెస్. అయితే పిల్లలు కూడా సోరియాసిస్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలాంటి మార్పుల వల్ల బాడీలో ఇలాంటి సోరియాసిస్ అటాక్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయంటారు? అంటే చాలా మటుకు ఏంటంటే వంశపారంపర్యంగా రావడానికి అవకాశం ఉంటుంది. చాలా మటుకు డిజీజెస్ అన్ని కూడా వాళ్ళ యొక్క పేరెంటల్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా ఏంటంటే కొంతమందికి ఏంటంటే ఇవాళ రేపు చూస్తుంది ఏంటంటే చాలా రకాలైన ఫుడ్ హ్యాబిట్స్ అవనండి, లేకపోతే అంటే మేము ఆయుర్వేదంలో చెప్తా ఉంటే విరుద్ధాహారం అని చెప్తూ ఉంటాం. విరుద్ధాహారము, వ్యవహారాలు చేయడము, అదేవిధంగా జీవనశైలి అంటే నిద్రాహారాలు సరిగ్గా లేనప్పుడు, మనం తినే ఆహారం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, అలాగే మనం చేసే పనులు అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, సక్రమంగా మనం ఫుడ్ అంటే ఏంటంటే మనకి పోషకాలు సరిగ్గా అందినప్పుడు సిస్టమ్ దానికి అంటే ఏంటంటే సబ్ క్లినికల్గా ఏదో 1% మనకి జెనెటిక్గా ఉండేది ఉంటే కనుక ఇవాళ అది 50% రావడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఏంటి, ఆ 1%ని మనం బయటికి తీసుకొస్తున్నాం వ్యాధిని. చాలా వ్యాధులు ఇవాళ అలాగే అవుతుంది. అంటే గట్ ఫ్యాక్టర్స్ అని కూడా అంటున్నారు ఇవాళ. స్టమక్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. దానికి మనం అనవసరమైనవన్నీ పెడుతూ అనవసరమైన చేసినప్పుడు అది రియాక్ట్ అయినప్పుడు ఇలాంటి సెల్ మీద ఉండే ఇన్ఫ్లమేటరీ చేంజెస్, ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్, ఇందాక నేను చెప్పినట్టు ట్యూమర్ నెక్రోటిక్ ఫ్యాక్టర్స్ అని ఉన్నాయి, వాళ్ళు కొత్తగా కనుక్కున్నారు. బాడీలో ప్రతి ఒక్క ఆర్గన్ కూడా ఇన్ఫ్లమేషన్ కి గురి అయ్యే పరిస్థితికి మనం తీసుకొచ్చినప్పుడు ఇలాంటి వ్యాధులు వస్తాయి. ఓకే. సో అలా ఇంతకు ముందు అన్నారు కదా, జీవన శైలిలో మార్పులు రావడం వల్ల, ఆహారంలో కూడా మార్పులు రావడం వల్ల ఇలాంటి వయసు సంబంధం లేకుండా పెద్దలకి చిన్నలకి వస్తుంది అన్నారు కదా. అంటే ఎలాంటి మార్పుల వల్ల, అంటే ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఏవి వెళ్ళిపోవడం వల్ల ఈ సోరియాసిస్ వల్ల బాధపడుతున్నారంటారు మీరు? చాలా మటుకు ఏంటంటే మిథ్యాహార విహారాలు అంటే ఏంటంటే విరుద్ధాహారాలు అంటాం మనం. అంటే ఏంటి, భోజనం చేసిన వెంటనే పడుకోవడము, అలాగే భోజనం చేసిన వెంటనే పరిగెత్తడము, వ్యవహారాలన్నీ చేయడము, భోజనంలో రకరకాలైన మన శరీరానికి పడని ఆహార పదార్థాలు తినడము. అంటే ప్రతి ఒక్క బాడీకి ఒకటే రకమైన ఆహార పదార్థాలు మనకి సూట్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి సోయాబీన్స్ పడవు, కొంతమందికి టోఫు పడదు, కొంతమందికి మిల్క్ ఫుడ్స్ పడవు, కొంతమందికి అంటే పడవంటే వాళ్ళ బాడీ రియాక్ట్ అవుతుంది. ఇట్ ఎక్స్ప్రెసెస్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. అంటే ఒకసారి విరేచనం రూపంలో చూపించవచ్చు, ఒక్కొక్కసారి స్కిన్ లో ఎలర్జీ రూపంలో చూపించవచ్చు, ఏ రూపంలో అయినా చూపించవచ్చు. కాబట్టి మనం మితంగా ఆహారం తీసుకుంటూ అంటే పద్ధతిగా భోజనం అంటే మనం తినే ఆహారం ఏదైతే ఉంటుందో అది సక్రమంగా, అంటే అస్తవ్యస్తంగా, అంటే ఇందాక చెప్పినట్టు ఒక ఫుడ్ తినేసి మళ్ళీ తర్వాత ఇంకో ఫుడ్ తినడము, లేదా అంటే అందులో మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకుని తినేయడము. అంటే మైదా లాంటి ఫుడ్స్ తింటున్నాం ఇవాళ, అలాగే దంపుడు బియ్యం లాంటి తినట్లేదు మనం. అదే విధంగా ఫ్రూట్స్ తినట్లేదు, కొంతమంది పూర్తిగా ఫ్రూట్స్ కి దూరంగా ఉంటారు అసలు. అంటే ఏంటి, మనకి ఓ పర్టికులర్ ఫుడ్ నుంచి మంచి జరిగేది ఉంటే మన శరీరానికి అందినప్పుడు రకరకాల రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది అనమాట.
ఓకే. అందువల్లనే మన వాళ్ళు ఏంటంటే బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటారు. బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే మీరు ఏదైతే ఆహారం తింటున్నారో ఆహారంలో కాంప్లెక్స్ విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, అందులో మీకు ఫుడ్లో మనం తినే భోజనం కూడా, అన్నం కూడా ఇవాళ మనం సక్రమంగా తినట్లేదు. ఏదైతే అందువల్లనే ఈ షుగరు, ఈ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వస్తున్నాయి ఇవాళ. అంటే కుకింగ్ ప్రాసెస్ కూడా మారిపోయింది ఇవాళ. అవును, మైక్రోవేవ్ ఫుడ్ అంటారు, లేదా అంటే ఓవెన్ ఫుడ్ అంటారు, లేకపోతే అంటే అది కాల్చి మాంసాహారం కాల్చి తింటున్నారు వాళ్ళు, అది ఎక్కువగా కాల్చి తింటున్నారు. ఏదైనా కానీ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ తిన్నప్పుడు తప్పనిసరి ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వస్తాయి. ఓకే. అంటే ఇన్ కేస్ పేరెంట్స్ కనుక సోరియాసిస్ ప్రాబ్లం ఉందనుకోండి, అది పిల్లలకి అటాక్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే? జెనెటిక్ ఫ్యాక్టర్స్ మనం ప్రెడిక్ట్ చేయలేము. ఎందుకంటే ఏ జనరేషన్ వాళ్ళకి వస్తుందో లేదో చెప్పలేము. స్టిల్ లైక్ ఎవరికైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనుక వస్తే మనం దానికి ఆపలేము. ఎందుకంటే వ్యాధి వచ్చేటప్పుడు మనం చెప్పలేము కాబట్టి ఎవరికి ఎటువంటి వ్యాధి వస్తుందో. కానీ స్టిల్ లైక్ మన మిథ్యాహార విహారాలు అని చెప్తూ ఉంటాము. అంటే సరైన ఆహార పదార్థాలు, సరైన వ్యవహారము. ఇవాళ మద్యపానం చాలా అధికమైపోయింది. దానివల్ల కూడా అడల్ట్రేషన్ వల్ల దానివల్ల రకరకాలైన రోగాలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సోరియాసిస్ లాంటి వ్యాధులకి ఎడిపోస్ టిష్యూ కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుందని ఒక సైన్స్లో చెప్పబడింది. అంటే ఒబేస్ పేషెంట్స్కి ఇంకా వాళ్ళకి కోమార్బిడ్ కండిషన్స్ అంటాం మేము. అంటే ఏంటంటే ఈ ఒక్క వ్యాధికి ఇంకా యాడ్ ఆన్ అవుతుంటుంది అనమాట. అలాగే ఎవరికైనా డయాబెటీస్ ఉందనుకోండి, వాళ్ళకి హీలింగ్ తగ్గుతుంది కదా, అప్పుడు ఈ సోరియాసిస్ లాంటిది పెరగడం లాంటిది జరుగుతూ ఉంటుంది. అలాగే కొంతమంది కార్డియోవాస్కులర్ డిసీజెస్ ఉంటాయి, వాళ్ళకి కూడా ఇది ఎఫెక్ట్ అవ్వడానికి ఉంటుంది అనమాట. అలాగే సోరియాసిస్ అంటే రసరక్త మాంసం ఏదో అస్థి మధ్య అంటే ఒక్కొక్క ధాతువు దాకా వెళుతూ వస్తుంది అది. అది ఇవాళ మనం ఆధునికంగా కూడా చెప్పొచ్చు ఏంటంటే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటున్నారు. అంటే ఏంటి, మనకు అక్కడ స్కిన్ నుంచి మొదలెట్టి ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద బోన్స్. సో టోటల్ బాడీ సెల్స్ అన్నిటి నుంచి వెళ్ళి స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ టు ద బోన్స్ అనమాట. సో దీనికి వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్తగా ఉంటే కనుక వాళ్ళకి అంటే కంట్రోల్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశం. మోస్ట్లీ ఏంటంటే మేనేజ్మెంట్ ఆఫ్ సోరియాసిస్ అంటాం. అంటే డిజీజ్ క్యూర్ అవుతుందా ఫస్ట్ అడిగేస్తారు పేషెంట్లు. ఇది చర్మ వ్యాధి కదండి, పర్మనెంట్ క్యూర్ ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. కానీ దానికి పర్మనెంట్ క్యూర్ అంటూ ఉండదు దీనికి. ఎందుకంటే ఆల్రెడీ శాస్త్రంలో చెప్పారు, ఆధునికంగా కూడా చెప్పారు ఏంటంటే ఇది మేనేజ్మెంటే అవుతుంది దీనికి. ఎందుకంటే దీంట్లో ఉండే లక్షణాలను బట్టి, వ్యాధి తీరుని బట్టి దీన్ని మనం మేనేజ్మెంట్. అలాగని ఇది వచ్చిన వాళ్ళు త్వరగా చనిపోతారు, వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అంటే అదేం లేదు. దర్ ఆర్ పీపుల్ హు ఆర్ లివింగ్ ప్లాంటర్ ప్రామర్, లేదా వచ్చిన దాని కంట్రోల్ అంటే వాళ్ళకి ఒక్కొక్కసారి మోస్ట్లీ ఏమవుతుందంటే స్కిన్ డిజీజెస్ మన మానసిక పరిస్థితిని బట్టి ఎక్కువ రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. అందువల్ల వీళ్ళు మానసికంగా డిస్టర్బ్ అయిన వాళ్ళకి, అలాగే మెంటల్ టెన్షన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు తొందరగా పెరిగిపోతాయి. ఈవెన్ సమ్ పేషెంట్స్ ఆర్ స్టిల్ దేర్ విత్ 85-86 years ఓల్డ్ పేషెంట్ కూడా ఉన్నారు. షీ సర్వైవింగ్. ఆవిడకి చేతులకి కాళ్ళకి ఉన్నాయి, తగ్గిపోతూ ఉంటుంది, మధ్యలో వస్తుంటుంది, చాలా యాక్టివ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటుంది ఆవిడ. షీ సమ్వేర్ అబౌట్ 85-86 years నౌ. అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుని మన లైఫ్ ని మనం లీడ్ చేయాలి, డిప్రెస్ అవ్వకూడదు. ఓకే, తప్పకుండా డాక్టర్ గారు మన చర్చను కొనసాగిద్దామండి. ఒక కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడిన తర్వాత. హలో హలో, నమస్తే అండి. హలో మేడం, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసేసేయండి ప్లీజ్. కంప్లీట్ గా టీవీ ఆఫ్ అన్నా చేసేసేయండి, లేదా వాల్యూమ్ అన్న మ్యూట్ చేయండి. నమస్కారం అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వెంకటలక్ష్మి అండి, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలండి. వెంకటలక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు 18 సంవత్సరాలుగా షుగర్ ఉందండి, ఎక్కువగా ఉంటుందండి, తగ్గట్లే. కురుకాలికి పాదం బొటకన వేలికి బెజ్జం పడిందండి. ఓకే, మరి దానికేమో సీమ్ వస్తుందండి, ఇంజక్షన్లు గట్టా చేయించుకుంటున్నానండి, తగ్గట్లేదండి. కాలు తిమ్మిరిగా ఉంటుందండి, మొక్కలు కూడా నిప్పండి, కురుకాలు లాగుగా ఉంటదండి. వెంకటలక్ష్మి గారు, మీ వయసు ఎంత? 55 అండి.
55 సంవత్సరాలు. ఇన్సులిన్ తీసుకుంటున్నారా? ఇన్సులిన్ తీసుకుంటున్నారా అండి? తీసుకుంటున్నానండి. టాబ్లెట్స్ పొద్దున్న సాయంత్రం బీపీకి వాడుతున్నానండి. ఇది ఇన్సులిన్ తీసుకుంటున్నానండి ఉదయం సాయంత్రం. అయితే మీకున్నది పుండు తగ్గాలండి ఇమ్మీడియట్ గా. మీకు షుగర్ మేనేజ్ కంపల్సరీ చేసుకోవాలండి. మీ డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే డయాబెటీస్ లో మీకు షుగర్ ఉందన్నారు కదండి, మీకు ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిక్ విత్ బహుశా అది గ్యాంగ్రీన్ కూడా ఫామ్ అవుతుంది. ఎందుకంటే అది పుండైంది మానట్లేదు అంటున్నారంటే తప్పనిసరి రెగ్యులర్ గా కట్టుకుని తప్పనిసరి దానికి సరిపడా మందులు వాడాలి. యాంటీబయాటిక్స్ కానీ లేదా అంటే డాక్టర్ పర్యవేక్షణలు తప్పనిసరి తీసుకోలేకపోతే ఆ ఫింగర్ తీసేస్తారు. గ్యాంగ్రీన్ ఫామ్ అవుతుంది అక్కడ ఆవిడకి. సో షీ హ్యాస్ టు గో ఫర్ ఎ డాక్టర్ అండ్ ఇన్సులిన్ మానిటరింగ్ చేసుకోవాలి ఆవిడ. అది ఒక కాంప్లికేషన్ అనమాట. తగ్గిపోతే పుండు ఒక్కొక్కసారి షుగర్ కంట్రోల్ అయిపోతే నార్మల్ అయిపోతుంది. అంటే చాలా కామన్ అది. అంటే డయాబెటిక్ పేషెంట్స్కి ఏమవుతుందంటే ఏదైనా పుండు అది వచ్చినప్పుడు త్వరగా మానదు. అన్కంట్రోల్ డయాబెటీస్ ఉంటే కనుక ఇలా ఫామ్ అవుతుంది అనమాట. ఒకవేళ ఆవిడకి కంట్రోల్ అయినా కానీ షుగర్ స్టిల్ అది గ్యాంగ్రీన్ ఫామ్ అవుతే కనుక దానికి సరిపడా ఆ చచ్చు ఏదైతే ఉంటో అది తీసేస్తారు డాక్టర్స్. ఎందుకంటే నమ్నెస్ కూడా ఉందని చెప్తుంది ఆవిడ. సో నమ్నెస్ ఉందంటే షీఈస్ గోయింగ్ న్యూరోపతి స్టార్ట్ అయింది అనమాట, డయాబెటిక్ న్యూరోపతి. సో ప్రాబబ్లీ అది ఆ డాక్టర్స్ చూడాలి. అది అంటే మనం అడిషనల్ గా చికిత్స లాంటివి చెప్పామనుకోండి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పేషెంట్కి. ఆల్రెడీ షీఈ్ ఆన్ డిపెండెన్స్, ఇన్సులిన్ డిపెండెంట్ కాబట్టి డిస్టర్బ్ చేయకూడదు. అలాగే పైన తప్పనిసరి యాంటీబయాటిక్స్, బయటికి పూతలు లాంటివి ఏమైనా డాక్టర్ చెప్పినట్టు తప్పనిసరి కట్టాలి. ఎవ్రీడే వాళ్ళకి కట్టు కడితే తొందరగా మానిపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ వెంకటలక్ష్మి గారు. డాక్టర్ గారు చెప్పినటువంటి సలహా పాటించండి, మంచి ఫలితాలు పొందుతారు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో మేడం, నమస్తే అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు అండి మాది. నేను విజయలక్ష్మి అండి నా పేరు. విజయలక్ష్మి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు అరికాళ్ళు చేతులు పగుళ్ళు వచ్చేస్తున్నాయండి. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి సమస్య? 1 year నుంచి ఉందండి. డాక్టర్ చూపించారండి మీరు? చూపించాను మేడం. ఏం చెప్పారు డాక్టర్? చూపిస్తే అంటే ఫస్ట్ ఆయుర్వేద డాక్టర్ దగ్గర చూపిస్తే అది నీకు పిత్తం ఎక్కువ దాని వల్ల అన్నారు. ఇటీవల ఏంటంటే మరలా చెన్నైకి వెళ్ళి అక్కడ చూపెట్టాను. వాళ్ళు ఏంటంటే నీకు సోరియాసిస్ అమ్మా అని చెప్పన్నారు. ఓకే, దీనికి ప్లాంటర్ సోరియాసిస్, ఇది పాదాలకు వచ్చింది. ఇది యూజువల్ గా అది అలాగే కనిపిస్తుంది. ఏంటంటే కాలి పగుళ్ళును సోరియాసిస్ ఒకటేలాగా కనిపిస్తాయి. అది ఒకసారి కాళ్ళకి ఎగ్జిమాకి వస్తుంది, ఒకసారి పాకుడు ఉంటుంది నీళ్ళలో పనిచేసే వాళ్ళకి. అయితే ఏదైనా ఉన్నా కానీ మీరు తడవకండి, నీళ్ళలో పొడిగా ఉంచండి. ఆ తర్వాత మీరు డాక్టర్ గారు ఏదైనా ఆయింట్మెంట్ ఇస్తే రాసుకోండి. లేకపోతే ఆయుర్వేదిక్ స్టోర్స్ లో మీకు పిండతైలం అని దొరుకుతుందండి. అది ఎక్స్టర్నల్ గా మీరు అప్లై చేసుకుంటే, అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని గోకడం కానీ దాన్ని క్లీన్ చేయడం లాంటివి ఎక్కువ తరచుగా చేయకండి. ఎందుకంటే ఆ ప్రాసెస్ లో అది ఫామ్ అవుతూనే ఉంటుంది. అది మీరు స్కిన్ ఇవాళ తీసేస్తే రేపు దానికదే వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి దాని గురించి ఏం చేయకండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఆ స్కిన్ ఏదైతే ఉందో అది మెత్తబడ్డానికి చూడండి మీరు. అంటే సాఫ్టనింగ్ ఒకటి అవ్వాలి అది. రెండోది నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే అది మంట పుట్టి నడవలేని పరిస్థితి కూడా ఉంటుంది. ఎందుకంటే పాదాలకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు కాళ్ళు కింద పెట్టలేరు పాపం, చాలా నొప్పిగా ఉంటుంది వాళ్ళకి. అలాంటప్పుడు ఏంటంటే వీడు వేడి నీళ్ళలో పెట్టుకోవడం అది కూడా ఎక్కువ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇంకా చికాగ్గా ఉంటుంది, బాడీలో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కాబట్టి ఇంకా ఎర్రగా పొక్కిపోతుంది. కాబట్టి పిండతైలం అని దొరుకుతుంది, అది మీరు ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోండి. అది హెల్ప్ చేస్తుంది. ఇంకా మళ్ళీ ఏదైనా ఇంటర్నల్గా అంటే చెప్పలేను ఇక్కడ, ఎందుకంటే చాలా రకాలు ఉంటాయి అందులో మందులు. మీరు ఒకవేళ కాంటాక్ట్ చేస్తే కనుక నేను హెల్ప్ చేయగలుగుతాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ విజయలక్ష్మి గారు. డాక్టర్ గారు చెప్పినటువంటి సలహా పాటించండి, సత్ఫలితాలను పొందుతారు. డాక్టర్ గారు మరిన్ని విషయాలు మనం డిస్కస్ చేసుకునే ముందు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందామండి. సో వ్యూయర్స్, ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో చిన్న విరామం. పత్రిజీ ఆశయ సాధనే ధ్యేయంగా, ధ్యాన శాకాహార పిరమిడ్ ప్రచారమే లక్ష్యంగా, సత్య సంకల్పంతో, ధర్మ దీక్షతో, నిస్వార్థ సేవా భావంతో అడుగులు ముందుకు వేస్తోంది ద పిఎంసి ట్రస్ట్. పిఎస్ఎస్
సోరియాసిస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ప్రపంచంలో జరిగే ధ్యాన జ్ఞాన కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తూ సమగ్ర పురోభివృద్ధికి విశేషంగా కృషి చేస్తోంది ద పిఎంసి ట్రస్ట్. సకల జీవరాశుల శ్రేయస్సును కాంక్షిస్తున్న సంస్థ ఇది. సురక్షిత నీరు, శాకాహారం, పర్యావరణ పరిరక్షణ, వయోవృద్ధులకు పిరమిడ్ నివాస గృహాలు, ఆధ్యాత్మిక గ్రంథ ప్రచారాలు, మహిళా చైతన్య దీప్తిగా ఉద్యమ స్ఫూర్తితో విజయ కేతనం ఎగురవేస్తోంది ద పిఎంసి ట్రస్ట్. నేటి మీ చిరు సహాయం భవిష్యత్ తరాల ఆధ్యాత్మిక ప్రపంచానికి ప్రాణాధారం. మీరు మీ వంతుగా మన పిఎస్ఎస్ మూవ్మెంట్ సమగ్ర పురోభివృద్ధికి పాటుపడండి. రండి, తరలి రండి. మీరు మీ వంతుగా సహాయ సహకారాలు అందించాలనుకుంటే సైనస్ సమస్యలకు ఫ్లవర్ థెరపీ ద్వారా పరిష్కారం తెలుసుకోవాలనుకుంటున్నారా? డాక్టర్ బి లక్ష్మి గారితో మాట్లాడి తెలుసుకోండి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మీ ఆయుష్మాన్ భవలో. సకల ధ్యాన జనావళికి ధ్యాన యజ్ఞంలో పాల్గొనే అద్భుత అవకాశం. శ్రీ సుభకృతునామ సంవత్సరాన్ని పురస్కరించుకుని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, స్వర్ణమాల పత్రిజీ సారథ్యంలో జరుగుతున్న ధ్యాన జ్ఞాన యజ్ఞం 2 మార్చి 27 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగు ఈ కార్యక్రమంలో సంగీత ధ్యానం, గోదావరి స్నానం, ఆత్మ విజ్ఞానం, మహా అన్నదానం లాంటి వైవిధ్యమైన అంశాలతో పాటు సంగీతం, నృత్యం, షడ్రుచుల ఆహారం, గోదావరి విహారం లాంటి ఉత్సాహపరిచే పసందైన కార్యక్రమాలు అలరించనున్నాయి. మరిన్ని వివరాలకు వశిష్ఠ గౌతమి పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్, రాజవరం, పేరవరం, రాజమహేంద్రవరం, తూర్పు గోదావరి జిల్లా. కాంటాక్ట్ 9110370540, 994555 11188, 9912919999, 9290573947 ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. ఇదే అందరికీ మా ఆత్మీయ ఆహ్వానం. నమస్కారం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, సోరియాసిస్ సమస్య బాడీలోనే వస్తుంది అన్నారు కదా, అంటే లోపల ఏ అవయవానికి ముఖ్యంగా ఫస్ట్ అటాక్ అవుతుంది అంటారు? ఫస్ట్ అటాక్ అయితే స్కిన్నే. మనకి 8 అవయవాల్లో ముఖ్యమైనది స్కిన్, చాలా పెద్ద అవయవం. ఫస్ట్ అటాక్ అయ్యేది ఫస్ట్ స్కిన్ కే. స్కిన్ కి ఎక్స్టర్నల్ గా రిఫ్లెక్షన్ అది అక్కడ మేజర్ గా అక్కడే ఉంటుంది. అసలు చర్మ వ్యాధి అన్నాం కదా సోరియాసిస్, కాబట్టి ఇది చర్మానికి ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఏంటంటే ఇది స్లోగా ఇంటర్నల్ ఆర్గన్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే బీయింగ్ అన్ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం విత్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్, ఇట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్. కాబట్టి లోపల అది ఆ స్కిన్ లోపల దాకా వెళ్ళి అది ఇట్ ఎఫెక్ట్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఆల్సో అనమాట. అలాగే ఇందాక నేను చెప్పినట్టు మోకాళ్ళ దాకా కూడా వెళ్తుంది అనమాట. అన్ని కీళ్లు నొప్పులు పెడతాయి వాళ్ళకి. జస్ట్ లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్ లాగా వీళ్ళకి అన్ని జాయింట్స్ కూడా పెయిన్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ లైక్ వీ కాంట్ సే ఇట్ ఈస్ రొమటైడ్ ఆర్థరైటిస్, బట్ స్టిల్ లైక్ వాళ్ళ పెయిన్స్ ఉంటాయి, వాళ్ళకి ఫీవరిష్నెస్ ఉంటుంది, వాళ్ళకి సిఆర్పి లెవెల్స్ రేజ్ అవుతూ ఉంటాయి. అంటే బ్లడ్ టెస్ట్ చేస్తే కూడా కొంతమందికి చాలా హెవీగా ఉన్నప్పుడు ఒళ్ళంతా వచ్చిన వాళ్ళకి కొంచెం చిక్కాకే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం వాళ్ళకి. ఎందుకంటే మంట ఉంటుంది, నొప్పి ఉంటుంది, ఒక్కొక్కసారి వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఇది ఇట్ ఓన్లీ నాట్ స్కిన్ బయటకి చూపిస్తుంది దాన్ని ఎఫెక్ట్. సో కొన్నిసార్లు అక్కడితోటే ఉండిపోతుంది అది. అంటే లైట్ గా సూపర్ఫిషియల్ స్కిన్ కి వచ్చి పెచ్చులు కట్టి రాలిపోయి ఇందాక పేషెంట్ చెప్పినట్టు పాదాలకు వచ్చింది అది ప్లాంటర్ అండ్ పామర్, అక్కడితోటే అది రిస్ట్రిక్ట్ అయిపోవచ్చు. అది పాదాల వరకే ఉండిపోతుంది. అది వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుని జాగ్రత్తగా ఉంటే తగ్గిపోతుంది. అది సీజనల్ గా వస్తుంది కొంతమందికి, కొంతమందికి సమ్మర్ సీజన్ మిడ్ సమ్మర్ లో వస్తుంది, కొంతమంది సంవత్సరం పొడుగుతూ ఉంటుంది, కొంతమందికి వింటర్ సీజన్ లో అధికంగా ఉంటుంది. ఎందుకంటే కోల్డ్ క్లైమేట్స్ లో మామూలు వాళ్ళకే స్కిన్ పెట్లిపోతూ ఉంటుంది. అది వీళ్ళకి ఇంకా ఎక్కువ తొందరగా రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇది వాళ్ళకి తెలియదు, వాళ్ళకి చాలా మంది కేర్ తీసుకోరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మార్చ్ ఇప్పుడు ఈ
ఆగస్టు సెప్టెంబర్ నెల వచ్చేసరికి వాళ్ళు స్టార్ట్ అవుతుంది. మ్మ్. స్టార్ట్ అయ్యి మళ్ళీ ఫిబ్రవరి మార్చి వచ్చేసరికి తగ్గిపోతుంది. సమ్మర్లో చెమట పోస్తుంది కాబట్టి తగ్గిపోతుంది. కొంతమందికి ఏంటంటే సమ్మర్లో కొన్ని ప్రాంతాల వాళ్ళు ఎక్కువ తీర ప్రాంతాల వాళ్ళకి ఏమవుతుందంటే చెమట ఎక్కువ పడినప్పుడు ఏమంటే ఇన్ఫెక్షన్ వాళ్ళకి చెమట వల్ల కొంతమందికి పొక్కుల్లాగా రావడం, అప్పుడు అది ఆ పక్కన ఉన్న దానికి తొందరగా అది ఫ్లేరింగ్ అవుతుంది అనమాట. ఓకే. ఇట్ ఈస్ స్కిన్ ఫ్లేరింగ్ అనమాట. తొందరగా వాళ్ళకి ఉద్రేకం అంటే బాడీ నుంచి గబగబా అది పెరగడం అనేది జరుగుతుంది సడన్ గా. ఒక్కొక్కసారి ఎందుకు వస్తుందో కూడా తెలియదు. ఓకే. ఒక్కొక్కసారి ట్రీట్మెంట్ ఇచ్చాక తగ్గింది అనుకుంటే సడన్ గా 3-4 నెలల తర్వాత 2 ఫోల్డ్ మళ్ళీ ఇంకా ఎక్కువ అయిపోవడం, 2-3 చోట్లకి వచ్చేసి వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు. ఓకే. నేను ఇన్నాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నాను నాకేంటి మళ్ళీ ఎక్కువ వచ్చేసింది అంటారు వాడు. అది ట్రీట్మెంట్ వల్ల ప్రాబ్లం కాదు, మోస్ట్లీ ఇట్ ఈస్ నాట్ డ్యూ టు ట్రీట్మెంట్. ఒక్కొక్కసారి వాళ్ళు సక్రమంగా ట్రీట్మెంట్ తీసుకోకుండా వదిలేసి డాక్టర్ సలహా లేకుండా ఆపేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటే అది వేరే విషయం. మ్మ్. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్క అది తొందరగా ఫ్లేరింగ్ అయిపోయి ఎక్కువ అయిపోతుంది కూడా. ఎక్కువ అయిపోయిందని కంగారు పడక్కర్లేదు వాళ్ళు. ఓకే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది స్కిన్ డిసీజెస్ ఏంటంటే మన మైండ్ తోటి ఎక్కువ ప్లే చేస్తూ ఉంటాయి అవి. ఓకే. అందువల్ల ఏంటంటే ఇప్పుడు మీరు మెడిటేషన్ అది చేయమని చెప్తూ ఉంటాం మేము పేషెంట్లకి. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు మానసికంగా స్థిరంగా ఉంటారో వాళ్ళకి చాలా మటుకు స్కిన్ డిసీజెస్ కంట్రోల్లోకి వచ్చేస్తాయి. ఓకే. ఎందుకంటే బాడీలో ఎక్కడ ఏం జరిగినా ఫస్ట్ స్కిన్ మీద రిఫ్లెక్షన్ వస్తుంది. మ్మ్. కాబట్టి వీళ్ళు ఆ యొక్క రిఫ్లెక్షన్ అంటే మనం ఆందోళన పడుతున్నాం, కంగారు పడుతున్నాం, ఇమీడియట్ గా విరేచనాలు అవుతుంటాయి కొంతమందికి. కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ వచ్చేస్తూ ఉంటాయి. అందుకని ఇప్పుడు ఆధునికంగా కూడా కొన్ని మందులు సైకియాట్రిక్ మెడిసిన్స్ దే ఆర్ గివింగ్, అంటే వాళ్ళు కొన్ని సైకియాట్రిక్ మెడిసిన్స్ యాక్సిడెంటల్ వాటిని దే ఆర్ నౌ ఫార్మ్డ్ యాజ్ ఏ యాంటీ ఎలర్జెటిక్ మెడిసిన్స్ అనమాట. కొన్ని మందులు ఉన్నాయి సైకియాట్రిక్ మెడిసిన్స్, అవి ఏంటంటే యాక్సిడెంటల్ గా వాళ్ళు కనుక్కున్నది ఏంటంటే ఆ మందు చర్మ వ్యాధికి సహాయపడుతుందని. ఓకే. అలా ఆపేసిన కొన్ని మందులు ఉన్నాయి, అలా ఇస్తున్న మందులు ఉన్నాయి ఇవాళ కూడా. అంటే దే ఆర్ సైకియాట్రిక్ మెడిసిన్స్ బట్ దే యాక్ట్ యాజ్ ఏ యాంటీ, ఇప్పుడు స్కిన్ కి వచ్చే ఎలర్జెటిక్ ప్రాబ్లమ్స్ హెల్ప్ చేసే మందుల కింద పనిచేస్తాయి అనమాట. ఏంటది సెడేషన్ ఉంటుంది వాళ్ళకి, నిద్ర బట్టి ఆందోళన తగ్గి వాళ్ళకి ఒకలాంటి సూతింగ్ ఎఫెక్ట్ వస్తుంది, అప్పుడు వాళ్ళకి తగ్గిపోతుంది. మేము చెప్పేది ఏంటి, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే పేషెంట్లకి మీరు మానసికంగా స్థిరంగా ఉండండి. బేసిక్ గా మన ఇండియన్ కండిషన్స్ కి చాలా మటుకు 70% ఎనీ డిజీజ్ వాళ్ళు కంట్రోల్ చేసేసుకుంటారు. వాళ్ళు ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళు దే కమ్ ఇన్ టు నార్మల్ స్టేజ్ అనమాట. దట్ ఈస్ అ ప్లస్ పాయింట్ ఇన్ ఇండియా. వేరే కంట్రీస్ వాళ్ళకి ఏంటంటే కోల్డ్ క్లైమేట్ ఒకటి, వాళ్ళకు ఒక రిస్ట్రిక్టెడ్ టైమింగ్స్, రిస్ట్రిక్టెడ్ సెట్టింగ్స్, రిస్ట్రిక్టెడ్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి తగ్గే సూచనలు తక్కువ. వాళ్ళకంతా డాక్టర్ కంట్రోల్ ట్రీట్మెంటే ఉంటుంది. మనకు అలా కాదు, మన దేశంలో వాళ్ళ ఇష్టం ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్తారు వాళ్ళు. ఒక విధంగా అది ప్లస్ పాయింట్ అని కూడా చెప్పుకోవచ్చు కొన్ని ఆటోఇమ్యూన్ ప్రాబ్లమ్స్కి. అంటే తెలియదు, ఒక్కొక్కసారి ఇన్వేజివ్ ప్రొసీజర్స్ అన్ని చేసాక కూడా లాస్ట్కి సింపుల్ ఒక చిన్న మందుతోటి తగ్గిపోయిన కేసెస్ ఎన్నో ఉన్నాయి. వాళ్ళు అంటారు వాళ్ళు పేషెంట్స్, ఏం లేదు మేడం మేము మీరు చెప్పారు కదా కానుగు నూనె రాసుకున్నాను మేడం తగ్గిపోయింది, కంట్రోల్ అయిపోయింది మాకు అంటారు. అయితే కానుగు నూనెలో యాంటీ క్యాన్సరస్ ప్రాపర్టీస్ ఉంటాయి, అది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈవెన్ దీని మీద కూడా చాలా రీసెర్చ్ జరిగింది ఇవాళ. సో డాక్టర్ గారు మన డిస్కషన్ కొనసాగిద్దామని ఒక కాలర్తో మాట్లాడిన తర్వాత. హలో హలో నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అండి. మీ పేరండి? వాణి అండి. వాణి గారు మీ సమస్య ఏంటో చెప్పండి. అది మా చేతి కింద నల్ల మచ్చల కింద వచ్చిందండి, దళసరిగా పుక్కుల కింద. అది ఏం క్రీములు ఏం రాసినా తగ్గట్లేదండి. దానికి ఏదన్నా కొంచెం తప్పకుండా అండి, ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడతారు వినండి. అంటే ఇది నల్ల మచ్చలు మోచేతుల దగ్గర కొంతమందికి వస్తుంటుంది, హైపర్ పిగ్మెంటేషన్ అంటాము. హైపర్ పిగ్మెంటేషన్స్ లో ఒక్కొక్కసారి ఏమంటే వాళ్ళకి విటమిన్ ఏ అండ్ డి డెఫిషియన్సీ ఉంటుంది కొంతమందికి. అలాగే కొంతమందికి ఏంటంటే వాళ్ళకి యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు మోచే ఇలా ఆంచుకొని కూర్చుంటూ ఉంటారు, దానివల్ల కూడా నల్లగా మచ్చ ఫామ్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని రకాలైన మందులు వాడుతుంటారు, బీపీకి సంబంధించిన మందులు, అలాంటప్పుడు కూడా నల్ల మచ్చలు రావడానికి అవకాశం ఉంటుంది. సో రీజన్ మనకు తెలియదు, కానీ మీరు ఒక పని చేయండి, బీవాక్స్ దొరుకుతుంది మనకి. బీవాక్స్ అంటే తేనెమైనం. తేనెమైనంలో అంటే అది కొంచెం కాచి దాంట్లో కొబ్బరి నూనె కలిపి
దాంట్లో కొంచెం మీరు వేప పొడిని కొంచెం కలిపి పైన ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోండి. లేదంటే కలబంద కూడా కలిపి మీరు అప్లై చేసుకుంటే కూడా బాగానే పనిచేస్తుంది. మోస్ట్లీ ఏంటంటే అది గట్టిగా అయిపోయినప్పుడు, రఫ్ అయిపోయినప్పుడు బ్లాక్గా అయిపోతుంది అనమాట. అంటే ఎన్నో క్రీములు వాడామంటున్నారు కానీ అది కంటిన్యూస్ వాడకపోతే రిజల్ట్ రాదు. ఇప్పుడు నేను చెప్పింది కూడా అట్లీస్ట్ 1 or 2 months వాడాక అప్పుడు తెలుస్తుంది అనమాట. మోస్ట్లీ అవి పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ అంత తొందరగా తక్కువ. ఓకే, సో అనిల్ గారు విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పిన సలహా పాటించండి, చక్కటి ఫలితాలను పొందుతారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శ్రీనివాసరావు అండి, అమలాపురం నుంచి మాట్లాడుతున్నాను, ఈస్ట్ గోదావరి జిల్లా. రావు గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. రావు గారు, మీ టీవీ వాల్యూమ్ కొంచెం మ్యూట్ చేసారా ప్లీజ్? నాకు కాళ్ళల్లో సొరేసిస్ ఉందండి 10 సంవత్సరాల నుంచి. చెప్పండి, మీ వయసు ఎంత? మీ వయసు ఎంతండి? 48 అండి. 45 years. మీకు డయాబెటీస్ ఉందండి? డయాబెటీస్ మొన్నే వచ్చిందండి, షుగర్, బీపీ, థైరాయిడ్ కూడా ఉందండి. ఓకే, థైరాయిడ్ మీకు కంట్రోల్లో ఉందండి? అదే టాబ్లెట్ ఇస్తే 112 వాడుతున్నాను సార్ మేడం. మీకు చాలా ఎక్కువగా ఉంది. మీరు ఒళ్ళుగా ఉంటారా, ఒబేస్గా ఉంటారా? ఒబేసిటీ ఉందండి, ఒళ్ళుగానే ఉంటానండి. ఓకే, అయితే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒబేసిటీ మనం ఏం చేయలేము, ఎందుకంటే థైరాయిడ్ 112 ఇచ్చారు కాబట్టి మీ యొక్క వెయిట్ని బట్టి కూడా ఆ థైరాయిడ్ మంది ఇవ్వాల్సి ఉంటుంది. అది మీరు కంపల్సరీ వాడుకోండి. ఎవ్రీ 3 months ఒకసారి టెస్ట్ చేసుకోండి. అయితే ఇప్పుడు వచ్చిన దానికి మీరు మీ డాక్టర్ ఏం అందిస్తున్నారో ఆపకుండా కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీరు అంటే మా దగ్గరికి వస్తే మేము ఏమైనా హెల్ప్ చేయగలుగుతాము, ఎందుకంటే 1 to 1 కాదు కదా. సో ఇట్స్ ఏ కాలర్ కాబట్టి నేను చెప్తున్నాను. సో బేసిక్గా ఏంటంటే ఎక్స్టర్నల్గా మీ డాక్టర్ కోల్టార్ సంబంధమైన ఎనీ క్రీమ్ మీరు వాడితే కనుక ఎన్నాళ్ళైనా వాడచ్చు. ఇట్స్ ఏ ఆల్మోస్ట్ న్యాచురల్ ప్రోడక్ట్, అది హైడ్రోకార్బన్ కాబట్టి. దాంతోపాటు మీరు ఇందాక నేను చెప్పినట్టు మీరు కలబంద విత్ పిండతైలం అని దొరుకుతుంది మెడికల్ షాప్లో, మీకు అది తరచూ అప్లై చేస్తుండండి, రోజుకి 2 సార్లు అప్లై చేయండి, చాలా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఎందుకంటే పిండతైలంలో తేనెమైనం కూడా కలిసి ఉంటుంది, అందులోనే మళ్ళీ నువ్వుల నూనె ఉంటుంది, అందులోనే మంజిష్ట ఉంటుంది, అందులోనే వేప కూడా ఉంటుంది. సో అది హెల్ప్ చేస్తుంది. లేదా అంటే కానుగ నూనెను కూడా అప్లై చేసుకుంటే కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. సో రావు గారు విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినటువంటి సలహా పాటించండి, చక్కటి ఫలితాలను పొందుతారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో డాక్టర్ గారు, సో అంటే సమ్మర్లో కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయన్నారు కదా ఈ సోరియాసిస్ సమస్య. సో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్లో అడుగు పెట్టబోతున్నాం, ఆల్మోస్ట్ పెట్టేశాము. సో మరి ఎలాంటి లక్షణాలు వస్తాయంటారు సోరియాసిస్ ఈ టైంలో కనుక వస్తాయి? అది ఎప్పుడు ఒకటే లక్షణంలో ఉంటుంది. సోరియాసిస్కి ఇంకా మార్పు ఉండదు. ఒక డిజీజ్ ఉందంటే ఆ డిజీజ్కి ఒక స్పెసిఫిక్ లక్షణం ఉంటుంది, అది దాంట్లో ఏం మార్పు ఉండదు. ఎటు వచ్చి ఏంటంటే వాళ్ళకి ఫ్లేరింగ్ అంటాం మనం. ఫ్లేరింగ్ అంటే ఉద్రిక్తత, అది ఎక్కువ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉంటుంది, కొంతమందికి ఎక్కువ అవడం, కొంతమంది తక్కువ అవడం. వ్యాధి అనే దానికి లక్షణాలు ఒకటే ఉంటాయి. సోరియాసిస్కి నేను ఫస్ట్ చెప్పినట్టే ఉంటాయి లక్షణాలు, కానీ ఆ లక్షణాల్లో మార్పులే ఉండదు. ఎటు వచ్చి ఏంటంటే వీళ్ళకి పెరగడం తగ్గడం అనేది ఉంటుంది. అదే పెరగడం తగ్గడంలో మళ్ళీ వీళ్ళకి డీహైడ్రేటెడ్ కండిషన్స్, సమ్మర్లో వాళ్ళు మంచినీళ్ళు సరిగ్గా తాకపోవడం, ముఖ్యంగా ఈ యొక్క సోరియాసిస్లో ఏంటంటే డ్రైనెస్ ఉంటుంది కాబట్టి తరచూ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి వాళ్ళు. సీజన్ తోటి సంబంధం లేదు, సమ్మర్ అయినా కానీ వింటర్ అయినా కానీ ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ స్కిన్ డ్రై అయిపోతుందంటే దే రిక్వైర్ మోర్ ఆఫ్ మాయిశ్చర్. మాయిశ్చర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్లూయిడ్స్ ద్వారా వస్తుంది. ఫ్లూయిడ్స్ అంటే దే క్యాన్ బి వాటర్, దేర్ క్యాన్ బి, ఇప్పుడు షుగర్ పేషెంట్ అన్నారు కాబట్టి ఆయన తీసుకోలేరు, కొబ్బరి నీళ్ళు లాంటివి తీసుకోవచ్చు. అదే ఫ్రూట్స్ తీసుకోవాలి, వీళ్ళు చాలా మంచిది వాళ్ళకి. సోరియాసిస్ వాళ్ళకి ఎన్ని ఫ్రూట్స్ తీసుకుంటే అంత సప్పులు అంటాం, స్కిన్ అంత మెత్తగా సాఫ్ట్గా తయారవుతుంది. తర్వాత ఫ్రూట్స్ ద్వారా వాళ్ళకి ఫైటాన్స్, చాలా రకాలైన పాజిటివ్ యాంథోసైనిన్స్, చాలా రకాలైన యాంటీ ట్యూమర్ నెక్రోటిక్ ఫ్యాక్టర్స్ ఉండేవి ఫ్రూట్స్లో ఉంటాయి. ఓకే, అంటే ఏంటి, ఈ యొక్క ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా ఫ్రూట్స్ ద్వారా కట్ చేయబడతాయి. అందువల్ల పూర్వకాలం నుంచి ఋషులు కూడా ఫస్ట్ వాళ్ళు అన్నం తిన్నా తినకపోయినా ఫ్రూట్స్ తిని బతికారు. అది ఇవాళ కూడా మనం చెయ్యాలి ఆ పని. ఎందుకంటే ప్రతి ఒక్క 10 మందికి ఒకళ్ళిద్దరు తయారైపోతున్నారు డయాబెటీస్ వాళ్ళు. అట్లా అయిపోయింది, ఇంకా ప్రతి ఇంటికి ఒకళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ తయారైపోయారు. ఎందువల్లనంటే బికాస్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అవనండి, ఆ ప్యాంక్రియాస్ ఎక్కడో ఒక మూలకు ఉన్నందువల్ల ఉంటుంది, లేకపోతే ప్యాంక్రియాస్లోనే వాపు వస్తుంది. ఇట్ ఈస్ నౌ మోడర్న్గా చెప్పేది ఏంటంటే ప్యాంక్రియాస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఇన్ఫ్లేమ్డ్.
ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఇన్ ద ప్యాంక్రియాస్ విల్ క్రియేట్ డయాబెటీస్ అన్నమాట. ఏ రీజన్ అయినా అవచ్చు, హార్మోన్స్ ఏ హార్మోన్ అయినా అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు థైరాయిడ్ అన్నారు కాబట్టి థైరాయిడ్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటాం, పీసీఓడి ఇండ్యూస్డ్ డయాబెటీస్, ఒబేసిటీ ఇండ్యూస్డ్ డయాబెటీస్, ఇంకేదేదో చెప్తారు. అంటే చెప్పడం కాదు, ఉంది అది యాక్చువల్లీ. కాబట్టి స్కిన్ డిజీజెస్కి ఏమున్నా కానీ ముఖ్యంగా ఈ సోరియాసిస్ కంపల్సరీ ఫ్లూయిడ్స్ మస్ట్. ఓకే, షో డాక్టర్ గారు మరిన్ని విషయాలు మనం ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత డిస్కస్ చేద్దామండి. సో వ్యూస్, ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో చిన్న విరామం. మనం చేసే పనిలో మంచిని చూడాలి కానీ మనిషిని చూడక్కర్లేదు. 30 yearsలో మొత్తం మెడిటేటర్ అయిపోతారు, మొత్తం వెజిటేరియన్ అయిపోతారు. అది ఒక పిఎంసి చేయగలుగుతుంది. పిఎంసి అలా చేయాలంటే ఈ పిఎంసి ట్రస్ట్ ఉండాలి. చిన్న వృక్షం వేస్తే ఎట్లా పెద్ద వృక్షం అవుతుందో అలా వెలుగొందుతూ ఉంటుందని నేను ఆశిస్తున్నాను సార్. పిఎంసి ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ధ్యాన ప్రచారం. మనం ఇవ్వడం కాదు, 10 మంది చేత ఇప్పించే ప్రయత్నం మనం చేయాలి. పిఎంసీ వచ్చిన తర్వాత దాని యొక్క డెవలప్మెంట్ ఎట్లా అంటే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్గా స్టార్ట్ అయినటువంటిది ఈరోజు శాటిలైట్ ఛానల్ ద్వారా ఇన్ని లక్షల ఇన్ని కోట్ల మందిని మోటివేట్ చేస్తుందంటే వాటి పత్రిక కొన్ని విజన్ ఏమిటనేది మనం అర్థం చేసుకోవాలి. మన అనుభవాలే వచ్చే జనరేషన్స్కి పాఠ్య గ్రంథాలంట. ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క అనుభవము ఈ ప్రపంచానికి అవసరము అన్నది పత్రి సార్ యొక్క ఏకైక నినాదం. ప్రపంచాన్ని మార్చేస్తుంది పిఎంసీ అనే పాశుపతాస్త్రం. ఈ ట్రస్ట్ పేరు ది పిఎంసీ ట్రస్ట్. సైనస్ సమస్యలకు ఫ్లవర్ థెరపీ ద్వారా పరిష్కారం తెలుసుకోవాలనుకుంటున్నారా? డాక్టర్ బి లక్ష్మి గారితో మాట్లాడి తెలుసుకోండి. రేపు మధ్యాహ్నం 3 గంటలకు మీ ఆయుష్మాన్ భవలో. ద్వారకా నివాస్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ విశ్వానికి అంకితం చేసిన మహేశ్వర మహా పిరమిడ్ కైలాసపురిలో గొప్ప ఆత్మానుభూతులతో చక్కటి విశ్రాంతి పొందుటకై 3 స్టార్ సదుపాయాలతో ద్వారకా నివాస్ నిర్మాణం కోసం మీ యొక్క స్పాన్సర్షిప్ ఆహ్వానించబడుతోంది. ద్వారకా నివాస్ స్పెషల్ రూమ్స్ మరియు డార్మిటరీ బ్లాక్స్. స్పాన్సర్షిప్ వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు 7842102101, 9618306173, 8309912908. ద పిరమిడ్ ట్రస్ట్, హైదరాబాద్. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో డాక్టర్ గారు ఒక కాలర్ రెడీ ఉన్నారండి, వారితో మాట్లాడిన తర్వాత మన డిస్కషన్ ని కొనసాగిద్దాం. హలో హలో మేడం, నమస్తే అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పేరు భారతి మేడం, మాది కర్నూలు డిస్ట్రిక్ట్ మేడం. భారతి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మీరు టీవీ చూస్తూ మాట్లాడొద్దండి, నేరుగా కాల్లో మాట్లాడండి. మీ కాల్తోనే మాట్లాడతాను మేడం, ఎక్కడ మాట్లాడలేదు. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి. ఇయర్స్ నుంచి మేడం, నల్లగా వస్తుంది మేడం. గ్లోబిన్ జీ ఆయింట్మెంట్ వాడితే తగ్గుతుంది, మామూలుగా అట్లనే కంటిన్యూ అవుతుంది మేడం. చలికాలం వస్తే ఎక్కువ అవుతుంది మేడం. ఓకే, ఈ వయసు ఎంతండి? 50 years మేడం. మళ్ళీ రిపీట్ చేస్తారు. ప్రాబ్లం ఏంటన్నారు? చిన్న గుల్ల మాదిరి వేస్తుంది మేడం, అది జిల పెడితే గీట్ తెగిన బ్లాక్ అయిపోతుంది. ఓకే, అది 30 years నుంచి ఉంది మేడం. ఓకే, ఇది కూడా ఒక రకమైన గ్లోబిన్ చెప్పండి.
సౌండ్ పోయింది, పర్వాలేదు. అంటే ఈ లేడీకి యాక్చువల్లీ ఇది కూడా ఒక ఈ మధ్యకాలం చూసాను నేను కేసు, సేమ్ ఇలాగే చిన్నగా గుల్లలాగా వచ్చి దురద పెట్టి పెచ్చు కట్టి మాడిపోతుంది. ఇట్స్ నాట్ సోరియాసిస్ యాక్చువల్లీ, ఇది ఒక రకమైన ప్రాబ్లం, ఇది స్కిన్ ప్రాబ్లం ఇది. అయితే ఇది ఒక్కొక్కసారి వీప్ మీదను, తొడల మీదను, చేతుల మీదను వచ్చేసి నల్లగా అయిపోతుంది, మొత్తం అంతా నల్లగా అయిపోతుంది. అంటే అవి ఉండవు కానీ ఆ ఏరియా మొత్తం స్కారింగ్ బ్లాక్గా అయిపోతుంది అనమాట. సో దీనికి మేజర్గా ఏంటంటే ఇచ్చింగ్ తగ్గడానికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఫుడ్ హ్యాబిట్స్ జాగ్రత్తగా ఉండాలి. అంటే అందులో వాళ్ళకి రియాక్షన్ దేనివల్ల వస్తుంది, ఫస్ట్ రియాక్షన్ ఫుడ్ తోటే వస్తుంది వాళ్ళకి. కొంతమందికి వేరుశనగలు తిన్నప్పుడు ఎలర్జీ లాగా వస్తుంది, దురదలు వచ్చేస్తూ ఉంటాయి, అలాంటివి అవాయిడ్ చేయాలి. అలాగే మైదా లాంటి ఫుడ్స్ అవాయిడ్ చేయాలి, మసాలాస్ అవాయిడ్ చేయాలి, చింతపులుసులు అవాయిడ్ చేయాలి. కొంతమంది శనగపప్పు తింటే, శనగపప్పుతో చేసిన పదార్థాలు తింటే ఎలర్జీ వస్తూ ఉంటుంది. కొంతమంది మటన్ తింటే ఎలర్జీ వస్తుంది. వాళ్ళని అబ్జర్వ్ చేయాలి ఏ ఫుడ్ వల్ల వాళ్ళకి. అంటే ఈ సోరియాసిసే కాదు, ఎనీ స్కిన్ డిజీజెస్కి వాళ్ళకి ఫ్లేరింగ్ అనేది ఉంటుంది. ఏ స్కిన్ అని ఇప్పుడు చెప్పిన స్కిన్ డిజీజ్ కూడా ఫ్లేరింగ్ అంటే ఏంటి, మళ్ళీ పెచ్చులు కట్టి పుండు అవ్వడం, చిన్నగా గుళ్ళు వచ్చిందన్నారు ఆవిడ. గుళ్ళు అంటే చిన్న పొక్కు వచ్చి ఆ పొక్కు పుండయి మాడిపోయి మళ్ళీ కొత్తగా ఇంకో చోట వస్తుంటుంది. ఇట్ క్యాన్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఆటోఇమ్యూన్ ప్రాబ్లం. అది డిజీజ్ ఏంటో మనం చూడలేదు కాబట్టి వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మనం అర్థం చేసుకుని చెప్పవలసి వస్తుంది. దీనికి బేసిక్గా అంటే ఎక్స్టర్నల్గా ఏం చేయాలంటే రోజు వీళ్ళు ఈ పర్టికులర్ లేడీ పసుపు ఒక 1/4 టీ స్పూన్ రోజు పాలలో కలిపి తీసుకుంటే కనుక అది ఒకటి స్కిన్ ఎలర్జీస్, ఇలాంటి స్కిన్ ఎలర్జీస్, అలాగే దురదలకి, అలాగే దద్దుర్లకి వాటికి హెల్ప్ చేస్తుంది. ఇలా కాకుండా ఎక్స్టర్నల్గా ఏంటంటే డ్రై కాకుండా మాయిశ్చరైజర్స్ లాంటివి రాసుకుంటే, కలబంద, కొబ్బరి నూనె కలిపి బయటికి ఎక్స్టర్నల్గా రాసుకుంటే కూడా తగ్గిపోతుంది. ఓకే, సో భారతి గారు విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినటువంటి సలహా పాటించండి, చక్కటి ఫలితాలను పొందుతారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో మరి డాక్టర్ గారు, సో సోరియాసిస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి అన్నారు కదా, అంటే ఏ రకమైన ఫ్రూట్స్ అయినా తీసుకోవచ్చు, అందులో ఏమైనా లిమిటేషన్స్ ఉన్నాయంటారా? అన్ని ఫ్రూట్స్ తినచ్చు, సీజనల్ ఫ్రూట్స్, ఎక్సెప్ట్ డయాబెటిక్ పేషెంట్స్, కొలెస్ట్రాల్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు, బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి అరటి పండు, మామిడి పండు, సపోటా పండు లాంటివి తినద్దంటాం మనం. అది యూనివర్సల్, అది వాళ్ళు బరువు పెరుగుతారని. కాబట్టి వాళ్ళ శరీర తీరుని బట్టి డయాబెటిక్ పేషెంట్ కి స్వీట్ ఫ్రూట్స్ ఇవ్వం మనం, ఆరెంజెస్ లాంటివి, జాంపళ్ళు లాంటివి, మితంగా ఫ్రూట్స్ తింటే కనుక పర్వాలేదు. డయాబెటిక్ కంట్రోల్ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఫ్రూట్స్ తినచ్చు ఎక్సెప్ట్ బనానా అండ్ మ్యాంగో. ఇలాంటి ఫ్రూట్స్ కొంచెం బాగా తీపిగా ఉన్న ఫ్రూట్స్ తగ్గించాలి. అంటే సోరియాసిస్ రావడం వల్ల ఏమన్నా వేరే ఇతర సమస్యలు ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఉంటాయి, ఎందుకంటే సోరియాటిక్ ప్రాబ్లమ్ మనం ఇందాక నేను చెప్పినట్టు సప్తధాతువులను ఎఫెక్ట్ అవుతున్నప్పుడు డెఫినెట్గా కార్డియాక్ కండిషన్స్ కూడా ఎఫెక్ట్, చాలా రేర్ అది. మన ఇండియన్స్కి అంత తక్కువ, ఒక 1,00,000 మందికి ఒకళ్ళిద్దరికి అలాగా హార్ట్ దాకా ఇబ్బంది పెట్టి షార్ట్ లైఫ్ స్పాన్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. ఎక్కువ సర్వైవల్ రేట్ ఉంటుంది. ఎటు వచ్చేంటంటే టైప్ ఆఫ్ చాలా రేర్గా వచ్చే సోరియాసిస్లు ఉంటాయి కొన్ని. అంటే ఇందాక నేను చెప్పినట్టు ఇన్వర్ట్ సోరియాసిస్, అది ఒళ్ళంతా బాగా వచ్చేసిన వాళ్ళకి మరి తట్టుకునే శక్తి తక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు బాడీ అంతా ఎక్స్టర్నల్గా పుళ్ళు ఫామ్ అయిపోయినప్పుడు వాళ్ళకి తట్టుకునే శక్తి ఉండనప్పుడు వాళ్ళకి ఇతర ఆర్గన్స్ కూడా ఇన్ఫ్లమేషన్ వచ్చేస్తుంది న్యాచురల్గా. అప్పుడు ఏమవుతుంది, సర్క్యులేటరీ సిస్టమ్ మీద, బ్రెయిన్ మీద, అన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. అప్పుడు వాడి సర్వైవల్ తగ్గుతుంది. వాళ్ళు వేరే రకమైన ప్రాబ్లమ్స్, డయాబెటీస్ తీసుకుని వాళ్ళకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మరి అలాగే ఈ సోరియాసిస్ సమస్యకు సంబంధించి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయంటారు? ఆయుర్వేదంలో మనకి ఎక్స్టర్నల్గా క్రీమ్స్, ఎక్స్టర్నల్గా ఆయిల్స్ లాంటివి ఉన్నాయి, ఇందాక నేను చెప్పినట్టున్నాయి. అది కాకుండా చాలా రకాలు ఉన్నాయి. అలాగే అంటే ఆయుర్వేదంలో కొన్ని రకాలైన క్రియలు చెప్పారు. అయితే అది ఒక్కొక్కసారి వాళ్ళకి ఏంటంటే టెంపరీగా తగ్గించగడం ఒక యాంగిల్ అయితే, లాంగ్ టర్మ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే వీళ్ళకి ఏ టైంలో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు ఒకటి. రెండోది వీళ్ళకి ఎక్కడొచ్చింది, స్కాల్ప్ సోరియాసిస్ ఉంది, వాడికి ఒళ్ళంతా మర్దనాలు చేసి ఒళ్ళంతా ఆయిల్స్ పూస్తే ఉపయోగం పెద్దగా ఉంటుంది. ఇటు వచ్చి మానసికంగా వాడు హ్యాపీ ఫీల్ అవుతాడు ఆ 10 రోజులకి, ఆ చేసిన 10 రోజులకి. అలాగని నేను అన్నను, కానీ ఏంటంటే పంచకర్మ వేరు, స్నేహ స్వేదాలు వేరు. ఇప్పుడు చేసేవి పంచకర్మలు, వమన, విరేచన, వస్తి, నస్యము ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఈ పంచకర్మలు స్టిల్ లైక్ వాళ్ళకి రావడానికి అవకాశం. కాబట్టి నేను ఆప్షన్ ఏమి ఇస్తున్నానంటే, మెడిసినల్గా మీరు ట్రై చేయండి, ఇమ్యూనిటీ పెంచేవి కొన్ని మందులు ఉన్నాయి, అవి వాడుకోండి.
ఓకే. అలాగే వాళ్ళకి కొన్ని కొన్ని చికిత్సలు, వేరే రకమైన చికిత్సలు ఉన్నాయి, కొన్ని అంటే లీచ్ థెరపీస్ అలాంటివి కూడా ఉన్నాయి. అవి కూడా తీసుకోవచ్చు, కానీ ప్రొఫెషనల్గా ఉండాలి అక్కడ. ఆ ట్రీట్మెంట్ సరిగ్గా ఇవ్వనప్పుడు పేషెంట్కి ఇబ్బంది పడతారు వాళ్ళు. బెస్ట్ లైక్ ఏంటంటే ఓరల్ మెడికేషన్ విత్ ఎక్స్టర్నల్ కేర్ విత్ ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తే 99% కేసెస్కి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఒక కాలర్ ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? పద్మావతి అండి, నేను హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నాను. పద్మావతి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. మేడం, నాకు కాళ్ళకి చేతులకి తెల్ల మచ్చలు వచ్చాయి చిన్న చిన్నగా. కాళ్ళకి అని అంటే మోకాలు కింద. ఓకే, మీరు డాక్టర్ చూపించారమ్మా? చూపిస్తే మేడం నా ఏజ్ 51 years, ఆ ఏజ్ తో వచ్చే మచ్చలు అని చెప్పారు. ఓకే, అంటే ఇవి బొల్లి మచ్చలు అన్నారా? ఎక్కువ అవుతున్నాయి మేడం, తగ్గట్లేదు నాకు. మరి దాన్ని వదిలేస్తే ఇంకా పెద్దదవుతుందని భయం వేస్తుంది. ఏజ్ రిలేటెడ్ అంటే అందరికి రాదు కదా, అలా కాదు. కానీ మీకు ఇప్పుడు విటిలిగో అని చెప్పారా, బొల్లి మచ్చలు అని ఏమైనా చెప్పారా డాక్టర్? లేదండి, కాదు, వైట్ సుబ్బేమని అని అన్నారు డాక్టర్. వైట్ సుబ్బం. టీరియాసిస్ అంటాము. అయితే దీనికి మీరు సల్ఫర్ సంబంధమైన సోప్స్ దొరుకుతూ ఉంటాయి. లేదా అంటే మీకు వేప ఉంటుంది కదండి, వేపలో హైయెస్ట్ అమౌంట్ ఆఫ్ సల్ఫర్ ఉంటుంది. సో వేప నూనె మీరు పెసరపిండిలో కలిపి అప్లై చేసుకుని చూడండి. లేదా అంటే దీనికి వేరే ట్రీట్మెంట్ ఉంటుంది, తగ్గడానికి అవకాశం ఉంటుంది. అంటే సిబ్బెం అన్నారు కాబట్టి సిబ్బెం తగ్గుతుంది. ఎందుకంటే అది అంటే వైట్ పిగ్మెంటేషన్ మేడం, దానికి నేమ్ ఏంటి అసలు? పిటీరియాసిస్ అంటారు. అంటే ఇది బయటికి తెల్లగా పొట్టులాగా రాలిపోతూ పల్చగా తెల్లగా మచ్చలాగా వస్తుంది. కానీ ఇది అంటే మామూలు బొల్లి మచ్చ కాకుండానే ఉంటుంది. అది ఒక్కొక్కసారి డెఫిషియన్సీ వల్ల కూడా వస్తుంది. డెఫిషియన్సీ అంటే ఏమైనా లోపం ఉండొచ్చు, మీకు ఎండకి ఎక్స్పోజ్ కాకపోవచ్చు, డి విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, ఏదైనా కాల్షియం డెఫిషియన్సీ ఉండొచ్చు, తెలీదు దేనివల్లనో. అది ఇన్ ఎనీ కేసులో కొంతమందికి వస్తుంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది. సిబ్బెం కూడా ఒక్కోసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తోటి పెరుగుతుంది. అది సో దీన్ని సరిపడా ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అది అంటే ఇప్పుడు అది వేప నూనెలో పెసరపిండి కలిపి రాసుకోవాలంటారా? రాసుకుంటే అది సల్ఫర్ కాబట్టి సల్ఫర్ హెల్ప్స్ ఇన్ పిటీరియాసిస్ అనమాట. ఈ పర్టికులర్ సిబ్బెం మచ్చకి మంచి ట్రీట్మెంట్ అది. ఓకే, సో పద్మావతి గారు విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినటువంటి సలహా పాటించండి, చక్కటి ఫలితాలను పొందుతారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో మరి డాక్టర్ గారు, సో చికిత్సా విధానాలకు సంబంధించి చెప్తున్నారు కదా, ఇంకా డీటెయిల్గా మాకు ఏమైనా తెలియజేస్తారా ఈ సోరియాసిస్కి సంబంధించినటువంటి? అంటే బేసిక్గా ఏంటంటే ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లము, ఇన్ఫ్లమేటరీ చేంజెస్ తోటి, టిఎన్ఎఫ్ ఫ్యాక్టర్స్ తోటి వస్తుంది. కాబట్టి వీళ్ళకి వచ్చినప్పుడు ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే అది కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే యూజువల్గా ఎలా ఉంటుందంటే ఒక చోట వచ్చిందంటే అది తప్పనిసరి మళ్ళీ వస్తుంది అక్కడ. ఛాన్సెస్ ఆర్ దేర్. అంటే రాదు అనడానికి ఉండదు. అలానే మళ్ళీ అంటే పేషెంట్ కంట్రోల్ చేసుకుని పేషెంట్ ప్రాపర్గా మందులు వాడి ఎక్స్టర్నల్గా డైట్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ప్రాపర్గా ఉంటే కనుక కొంతమంది రాని వాళ్ళు కూడా ఉన్నారు. డిపెండ్స్, వాళ్ళ సిస్టంలో ఇమ్యూనిటీ ఫ్యాక్టర్స్ ఎంతవరకు ఉన్నాయో తెలియదు. అందరికీ ఇమ్యూనిటీ ఒకటే లెవెల్లో ఉండదు. కొంతమందికి ఒక డిజీజ్ ఒక లెవెల్ దాకా వచ్చి ఆగిపోయే పరిస్థితి ఉంటుంది. ఒక ఏజ్ తోటి, మానసిక పరిస్థితి తోటి, డయాబెటీస్ లాంటి సంబంధంతో ఇంకా పెరిగే పరిస్థితి ఉంటుంది. కొంతమందికి బాగా తగ్గిపోయి నార్మల్ అయిపోయి అసలు హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇమ్యూనిటీ లెవెల్స్. ఎక్కడ మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఇమ్యూనిటీ అని మాట్లాడుతున్నారు. కాబట్టి అదే ఇమ్యూనిటీ ఇప్పుడు మనకి రావాలి అంటే మనం మానసికంగా స్థిరంగా ఉండాలి. ప్రత్యేకంగా ఈ యొక్క సోరియాసిస్ లాంటి వాటికి తొందరగా ఆందోళన పడిపోయి నిద్రాహారాలు మానేసి అస్తవ్యస్తంగా ఉండకుండా పద్ధతిగా భోజనాలు చేసుకుంటూ, పద్ధతిగా లైఫ్ లీడ్ చేసుకుంటూ, మెడిటేషన్ లాంటివి చేసుకుంటూ, ఎక్సర్సైజ్ చేస్తే మేజర్గా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ హెల్ప్స్ లాట్ ఇన్ దర్ స్కిన్ అనమాట. వాళ్ళకి ఎండార్ఫిన్స్ బాగా రిలీజ్ అయ్యి వాళ్ళకి బాగా చెమట పట్టి మంచిగా తయారవుతుంది చర్మం. సో ఇది ఒక 20 to 30% ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది. ఇంకో 20 to 30% ఫుడ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మంచి ఫుడ్, మంచి హ్యాబిట్స్ ఉన్నప్పుడు కొంతమంది స్మోకింగ్ చేస్తుంటారు, కొంతమంది డ్రింకింగ్ చేస్తుంటారు. అప్పుడు వాళ్ళకి అది అగ్రివేట్ అవుతుంది. ఎందుకంటే బాడీలో అది నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది వాటి వల్ల. లివర్ మీద ఆల్కహాల్ పడుతుంది, స్మోకింగ్ వల్ల లంగ్స్ మీదను యూటరస్ సిస్టమ్స్ మీద పనిచేస్తుంది. కార్బన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఈ రెండు కూడా నికోటిన్ వల్ల ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఆల్కహాల్ వల్ల ఒక ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి మద్యపానము, స్మోకింగ్, అలాగే నాన్ వెజిటేరియన్లో అన్హెల్దీ నాన్ వెజిటేరియన్ ఫుడ్ తినకూడదు. అది కూడా ఇంట్లో కుక్ చేసింది తినొచ్చు వాళ్ళు తినాలంటే.
ఇక్కడ వీళ్ళకి ప్రోటీన్ కంటెంట్ కూడా కావాల్సి వస్తుంది వీళ్ళకి. దీంట్లో హై యాక్టివేషన్ జరిగిపోతూ ఉంటుంది సిస్టంలో. ఒక్కొక్కసారి ప్రోటీన్ తగ్గించవలసి ఉంటుంది. హై ప్రోటీన్ ఒక్కసారి ఎక్కువ విచ్చలవిడిగా మాంసాహారమే తింటే కూడా ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతాయి. అది కూడా ఉంది. అంటే ఇప్పుడు కొత్తగా ఇవాళ రేపు వే ప్రోటీన్ అని రకరకాలు తింటున్నారు. అది అస్తవ్యస్తంగా ఇష్టం వచ్చినట్టు భోజనం మానేసి తిన్నప్పుడు కూడా అది సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అది కూడా ఒకటి ఉంది సిస్టమ్ ఇప్పుడు. కాబట్టి మనం ఒక బ్యాలెన్స్డ్ డైట్, న్యాచురల్ ఫుడ్స్, అలాగే ఎక్సర్సైజ్ చేసుకుంటూ మన మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే ఏ రోగం రాదు. అలాగే మరి సోరియాసిస్ సమస్య ఉంటే ఎటువంటి చికిత్స విధానానికి వాళ్ళు తీసుకోవడం మంచిది అంటారు? అంటే సోరియాసిస్ కండిషన్స్ ని బట్టి, ఏజ్ ని బట్టి, స్టేజ్ ని బట్టి ఉంటుంది. టైప్ ఆఫ్ సోరియాసిస్ ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు స్కాల్ప్ సోరియాసిస్ వచ్చి బాగా దురదలు పెట్టి పెచ్చులు కట్టేసి ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకి రకరకాలైన తలస్నానం చేసే విధానాలు, అలాగే తలకు అప్లై చేసుకునే ఆయింట్మెంట్స్ లేదా అంటే క్రీమ్స్ లేదా షాంపూస్ లాంటివి సజెస్ట్ చేస్తాం. బాడీకి వచ్చినప్పుడు బాడీస్ కొన్ని క్రీమ్స్ ఎక్కువ వాడవలసి వస్తుంది, ఎందుకంటే బాడీలో ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ పడుతుంది కాబట్టి, ఆయిల్ లాంటిది కావాలి కాబట్టి. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది టైప్ ఆఫ్ సోరియాసిస్, వాళ్ళు వచ్చిన కండిషన్, ఏజ్ని బట్టి, ఏ టైంలో ఎప్పుడు వచ్చిందన్న దాన్ని బట్టి ఉంటుంది, సీజన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు వింటర్ సీజన్ లో వచ్చింది అనుకోండి, వింటర్ సీజన్ లో మనకి డ్రైనెస్ ఎక్కువ ఉంటుంది. సమ్మర్ లో వచ్చినప్పుడు డ్రైనెస్ అంతగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎలా వాడాలన్నది చెప్తాం. సో అంటే డిపెండ్స్ అపాన్ ద సీజన్ అండ్ టైప్ ఆఫ్ సోరియాసిస్. సో దాన్ని బట్టి చికిత్సా విధానం అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే జనరల్ గా ఓరల్ గా తీసుకుంటే మంచిది అంటారా ఈ సోరియాసిస్ సమస్యకి, లేదంటే పైన ఆయిల్స్ లేదంటే క్రీమ్స్ రాసుకోవడం మంచిది అంటారా? ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తారంటే నాకు ఇంటర్నల్ గానే నాకు కావాలి ట్రీట్మెంట్, ఎక్స్టర్నల్ గా రాయండి అంటే రాసుకోరు వాడు. మోస్ట్లీ ఏంటంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ చాలా ఇంపార్టెంట్. ఇంటర్నల్ గా మందులు వాడేటప్పుడు ఏంటంటే ఇమ్యూనిటీని పెంచేందుకు కొన్ని రకాలైన మందులు ఇస్తాము. అలాగే ఈవెన్ మోడర్న్ సైన్స్ లో కూడా అదే చేస్తున్నారు వాళ్ళు, బయోలాజికల్స్ అని ఇస్తున్నారు వాళ్ళు. కానీ దానికి వేరే విధానం ఉందనుకోండి, TNF తోటి సంబంధం పెట్టుకుని ఇస్తున్నారు. కానీ అది చాలా ఎక్స్పెన్సివ్ కూడా. అది సమ్వేర్ అబౌట్ 25,000 దాకా అవుతుంది ఒక ఇంజెక్షన్ అప్రాక్సిమేట్ గా. కొన్ని ఇంటర్నల్ గా బయోలాజికల్స్ ఇవి టాబ్లెట్స్ రూపంలో కూడా ఇప్పుడు వస్తున్నాయి. కానీ అవి డిపెండ్స్ మళ్ళీ ఆ డాక్టర్ చాయిస్ని బట్టి ఉంటుంది, మనకు సంబంధం లేదు. ఎటు వచ్చి ఏంటంటే మనం ఇచ్చేవి ఏంటంటే ఇమ్యూనిటీకి కొన్ని రసాయన ఔషధాలు అంటాం ఆయుర్వేదంలో. కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు. రసాయనం అంటే ఇట్ హెల్ప్స్ ఇన్ ది ఇమ్యూనిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఉసిరికాయ లాంటివి, పసుపు లాంటివి, ఇవన్నీ కూడా జింజర్ లాంటివి, ఇవన్నీ కూడా రసాయన చికిత్సల కిందకి వస్తాయి. అంటే ఎప్పుడైతే త్రిదోషాలని మనం సప్రెస్ అంటే వాటి యొక్క యాక్షన్ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తో అవన్నీ కూడా రసాయన చికిత్స కిందకి వస్తాయి. సో అవన్నీ మనం అంటే మన ఫుడ్లో అనేది ట్రై చేయాలి. అన్ని ఫుడ్లో కానీ మందుల ద్వారా తీసుకున్నప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. ఆ విధంగా తీసుకుంటే ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఎక్స్టర్నల్ గా క్రీమ్స్ ఎప్పుడంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ వాడాక, మేనేజ్మెంట్ అయ్యాక, అప్పుడు మనం లేటెస్ట్ స్టేజ్ లో ఇంకా తగ్గిపోయింది అనుకున్నప్పుడు, ఎప్పుడైనా కొంచెం ఫ్లేరింగ్ అయినప్పుడు తప్పనిసరి ఎక్స్టర్నల్ గా అప్లికేషన్ చేసి తీరాలి. ఎప్పుడైతే వాళ్ళు ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేయలేదో అది ఇంకా పెచ్చు కట్టేసి దురద పెడుతూ ఉంటుంది. వాళ్ళు ఖాళీగా కూర్చోరు కదా, కూర్చుని దాన్ని పెంచుకుంటూ ఉంటారు, దురద పెడుతూ ఉంటుంది, గోకుతూ ఉంటారు, అది ఇంకా పెరుగుతూ ఉంటుంది, అది విషియస్ సర్కిల్ కింద ఉంటుంది. అప్పుడు అది పెరగడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ఎక్స్టర్నల్ గా వాడాలి తప్పనిసరి, ఇంటర్నల్ గా వాడాలి. ఇంటర్నల్ గా వాడాక కొన్నాళ్ళ తర్వాత ఎక్స్టర్నల్ గా మేనేజ్మెంట్ తప్పనిసరి చేసుకోవాలి ఎవరైనా. కానీ నార్మల్ గా వింటర్ సీజన్ వచ్చింది, నార్మల్ పర్సనే చర్మానికి నూనెలు రాసుకుంటున్నాడు డ్రైగా ఉండకుండా ఉండడానికి, పెట్లిపోయి దురద పెట్టకుండా. మనలాంటి వాళ్ళకి దురదలు పెడుతూ ఉంటుంది, మరి వాళ్ళకి ఇంకెంత. కాబట్టి వాళ్ళు ఇంకా ముందరే ప్రిపేర్ అవ్వాలి. వాళ్ళు ఒక్కొక్కసారి సంవత్సరం పొడుగుతా ఉన్నా కానీ రాసుకుంటూ ఉండాలి. ఎక్సెప్ట్ వాళ్ళు స్టిరాయిడ్స్ లాంటివి అలాంటివి వాడకూడదు. అవి వాటి వల్ల అంటే నేను చెప్పాను కదా అని ఏదో ఒక ఆయిల్ తెచ్చేసుకుని ఏదో ఒక క్రీమ్ తెచ్చేసుకుని డాక్టర్ చెప్పారు కదా రాస్తే అది ప్రమాదం. అని న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏవైనా కానీ రాసుకుంటే ఏం ప్రాబ్లం. ఏది లేకపోయినా కొబ్బరి నూనె రాసుకున్నా చాలు. ఎందుకంటే బయట ఎక్స్టర్నల్ గా సమ్ ఆయిలీ కంటెంట్ ఏదైనా అప్లై చేసినప్పుడు ఆ దురద అనేది ఆపుతుంది. అది ఇప్పుడైతే డ్రై అయిపోయిందో బయట గాలి తగిలినా కానీ దురద పెడుతుంది. అవును, ఖచ్చితంగా వింటర్ లో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. సో మరి సోరియాసిస్ ఉన్న వాళ్ళు
ఎలాంటి ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? ఇప్పుడు చెప్పారు స్టెరాయిడ్స్ తీసుకోకూడదు అన్నారు, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలి అంటారా? అంటే స్టెరాయిడ్స్ తీసుకోకూడదంటే డాక్టర్ పర్యవేక్షణలో డాక్టర్ చెప్పినట్టు ఫాలో అవుతూ తీసుకోవచ్చు. అది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది పేషెంట్, వాళ్ళు ఉండే ప్రదేశాన్ని బట్టి, వాళ్ళకి అవైలబిలిటీని బట్టి. అందరికీ ఆయుర్వేదిక్ డాక్టర్స్, వేరే ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆఫ్ డాక్టర్స్ ఉండకపోవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో బాగా ఫ్లేరింగ్ అయిపోయి బాగా ఒళ్ళంతా వచ్చేసి పేషెంట్కి ఇన్ఫ్లమేషన్ వచ్చేసి ఆయాసం వచ్చేస్తుంది వాళ్ళకి. ఇటు ఈవెన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాళ్ళకి, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాళ్ళకి. ఈవెన్ షుగర్ పేషెంట్స్ కూడా వాళ్ళకి ఈ పుండు ద్వారా ఇది పుండు ఫామ్ అయిపోయి అది సెప్టిసిమియా అయినప్పుడు ఆయుర్వేదిక్ వాడతానంటే ఎలా అవుతుంది? అప్పుడు మరి ఇంగ్లీష్ మందులు వాడాలి. అప్పుడు వాళ్ళు ఏవో మందులు ఇస్తారు, స్టీరాయిడ్స్ లాంటివి, అప్పుడు వాడాలి కదా. సో ఇట్స్ నాట్ ఏ స్పెసిఫిక్ ట్రీట్మెంట్, బట్ స్టిల్ లైక్ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలనేది తప్పనిసరి. ఎప్పుడైనా కానీ ఇది ఇబ్బంది పెడుతుందన్న వ్యాధి కాబట్టి ఇది వాళ్ళు మైండ్ సెట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇది దీనికి మేనేజ్మెంటే ఉంటుంది. తగ్గింది, హ్యాపీగా ఉండండి, హ్యాపీగా మీరు మానసికంగా పనులు చేసుకోండి, ఫ్రీగా ఉండండి. అంతేకాని దాని గురించి వర్రీ అయిపోతూ ఉంటే మీకేం రాదు. అలా ఉండాలి. కానీ ఏంటంటే నాకు వచ్చింది అని చిన్నదాన్ని పెద్దగా చేసుకున్నట్టు అవుతుంది. ఎటువంటిదైనా సరే, ఎటువంటి సోరియాసిస్ అయినా కానీ వాళ్ళకి ఒక పర్టికులర్ కేసు అయితే అసలు ఇమాజిన్ చేయలేదు, అసలు పేషెంట్కి తగ్గుతుందని అనుకోలేదు నేను. అలాంటిది 3rd month 4th monthకి అసలు మొత్తాన్ని తగ్గిపోయింది. అసలు ఆ కేసు అసలు టేకప్ చేయడమే అసలు అనుకోలేదు. అసలు అది అంతా ఒళ్ళంతా వచ్చేసింది పాపం. మరి అతనికి ఇచ్చిన ట్రీట్మెంట్కి, అతను ఉన్న పరిస్థితికి మరి ఈ వాజ్ మేబీ 99% మైండ్ ప్లేస్ ఏ మేజర్ రోల్. అంతే. వాళ్ళు చాలా మంది కూడా మిరకల్ లాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళు నాకు తగ్గుతుంది అనుకుంటారో అప్పుడు తప్పనిసరి వాళ్ళ డిజీజ్ ఫ్యాక్టర్ 50% తగ్గుతుంది. అందుకే చర్మ వ్యాధులన్నిటి కూడా బుద్ధి, మనసు చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అండ్ క్లెన్లీనెస్, డస్ట్ పొల్యూషన్ వీటిలో తిరిగేటప్పుడు కొంచెం గోరువెచ్చటి నీళ్ళు, వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళు చల్లటి నీళ్లు పెట్టి స్నానాలు చేయకూడదు, గోరువెచ్చటి నీళ్ళతోటి స్నానం చేయాలి. మరీ ఎండాకాలం అయితే కొంచెం బాగా చెమటలు పట్టి బాగా ఎండలు పట్టినప్పుడు చల్లనీళ్ళ స్నానం చేయొచ్చు వాడు. అలాగే ఆహార విహారాలు కూడా గోరువెచ్చటి ఫుడ్ తినడము, ఫ్రెష్ ఫుడ్ తినడం ద్వారా వాళ్ళకి తృప్తి కలుగుతుంది. తృప్తి కలిగినప్పుడు బాడీ హ్యాపీగా ఉన్నప్పుడు రోగాలన్నీ వాటికవి తగ్గిపోతాయి. చాలా చక్కగా చెప్పారు రమ గారు. సో మీ విలువైన సమయాన్ని మా అందరి కోసం కేటాయించి సోరియాసిస్ గురించి, అది ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇలా ఎన్నో విషయాలను, అలాగే మా కాలర్స్ అనేటువంటి సమస్యలకు సంబంధించి చక్కటి సమాధానాలు, సలహాలు అందించేందుకు ధన్యవాదాలు. సో వియర్స్, చూసారు కదండి, ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మనం సోరియాసిస్ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. సో ఇది ఇవాళ కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.